ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభుని రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామం మరోసారి ఇదను కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ద ఎవ్రీడే జీసస్ గ్రేస్. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిదినం దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. పిల్లరా, ఈ దినం కూడా దేవుని స్తుతించడానికి, యేసయ్య నామాన్ని గణపరచడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణం, అవకాశం కొరకు దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు కలుగుతాక మిమ్మల్ని అందరినీ కూడా దేవుని స్తుతించి ఆరాధించే సమయానికి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ సహవాసాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఇదను కూడా నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదను కూడా నాతో మాట్లాడిన ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించండి, ఈ సన్ని తోడుగా ఉంచండి. నా హృదయాల్లో గాయాలు కట్టి మమ్మల్ని స్వస్థపరచండి. ఎక్కడెక్కడైతే గాయం ఉందో, ఎక్కడెక్కడ అవిశ్వాసం, సందేహాలు ఉందో ప్రభు, బలహీనత ఉందో, దేవా నిరుత్సాహం ఉందో, కుళ్ళిపోయిన స్థితి, అవన్నీ కూడా కట్టబడి అద్భుతమైన రీతిలో కట్టబడుతుంది. దేవా నీవు మాట్లాడితే అద్భుతాలు జరుగుతుంది. మాట్లాడమని, బలపరచమని, దీవించమని, మహి పొందమని సమయ దినపటి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ సో సారీ. ఓకే, ఇదను కూడా పిల్లరా, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరోసారి ఈ యొక్క అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు యేసయ్య కృప మనతో సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మస్ట్ అండ్ షుడ్. ప్రతిరోజు మనం దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. అది దేవుని చిత్తం మన పట్ల. ఇదేను కూడా ఒక వాక్యాన్ని చదవాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 18వ అధ్యాయం 37 వచ్చిన జాన్స్ గాస్పెల్ చాప్టర్ 18 వర్స్ 37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడిగగా, యేసు, నువ్వన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధైన ప్రతి వాడు నా మాట వినును అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే పిల్లారా, ఇదేనో కూడా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను అంటున్నాడు. ఓకే, ఇంగ్లీష్లో ఒక మాట చదువుదాం. జీసస్ ఆన్సర్డ్, thou sayest that I am a king. To this end was I born, and for this cause came I into the world, that I should bear witness unto the truth. Everyone that is of the truth heareth my voice. దేవుని స్తోత్రం. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. సత్యము, దానికోసం నేను పుట్టాను. ఈరోజు నా జన్మదినోత్సవం. ప్రైజ్ ద లార్డ్. అంటే మానవుడిగా నేను కూడా ఏదో ఒక రోజు పుట్టాను కదా ఈ భూమి మీద. సరే, ఏ రోజు పుట్టానో నాకే సరిగ్గా తెలియదు. దానికంటే నన్ను కన్న తల్లి కూడా చెప్పలా, నన్ను కన్న తండ్రి చెప్పలేదు, నా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరో తెలియదు. ఏదో ఒక అందాతగా మరి ఈ దినం అయి ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనాకి నేను మా అమ్మమ్మ చెప్పింది అనేటువంటి ఒక గుర్తు నాకు ఉంది. అది కూడా సరైన కన్ఫర్మేషన్ కాదు. ఏదేమైనప్పటికీ సో ఒక దినం ఉండాలి కాబట్టి ఆ దినాన్ని నిర్ణయించడం జరిగింది. కానీ మనం పుట్టింది తల్లి గర్భంలో. ఏ దినం పుట్టామో మనకు తెలియదు పిల్లారా. ఏ దినం పుట్టామో మనకు తెలియదు. తల్లికి కూడా తెలియదు, ఎవ్వరు తెలియదు. తల్లి గర్భములో నన్ను పుట్టించిన వాడు నువ్వే అంటాడు దావీదు భక్తుడు 139వ కీర్తన 12 నుండి 17 వరకు మీరు చదువుతాను. తర్వాత పుట్టించిన వాడు నీవే అని అంటాడు. ఇదేనో చాలా విషయాలు మనం చెప్పుకున్నాం జన్మను గురించి. మొదటగా యేసు ప్రభు జన్మను గురించి పిల్లారు. యేసు ప్రభు జన్మ పవిత్రమైంది, పరిశుద్ధమైంది అని చెప్పి దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి వాక్యానుసారంగా మనం యేసుక్రీస్తు యొక్క జన్మ పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైందని చెప్పుకుంటా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారి లోకంలోనికి జన్మించడానికి గల కారణం ఏంటంటే ఆయనే చెబుతూ ఉన్నాడు, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను ఈ లోకంలో పుట్టాను అని అంటూ ఉన్నాడు. ఐ హ్యావ్ బార్న్ టు గివ్ విట్నెస్ ఆర్ టు tell the truth. Praise the Lord. Hallelujah.
సత్యం చెప్పటానికే, సాక్ష్యం ఇవ్వటానికే అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, పిలాతు అడుగుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? 38వ వచనంలో, అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అందుకు అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు కనపడలేదు అని చెబుతూ ఉన్నాడు. సత్యం అంటే ఏంటని అడుగుతున్నాడు, కానీ ఏంటో అనేటువంటిది ఇంకా తెలుసుకోలేదు. తెలుసుకోకుండానే బయటకు వెళ్ళిపోయాడు, యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఇతనిలో నాకు ఏ దోషం కనపడలేదు అంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి కారణం సత్యాన్ని గురించి చెప్పటానికి. ఆయన చెప్పాడు యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును. ఐ ఆమ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. ప్రైజ్ ద లార్డ్. సో యేసుక్రీస్తు వారు ఈ లోకములో మానవుడిగా జన్మించాడని, యేసుక్రీస్తు వారు మనిషిగా జన్మించాడని మనం చెప్పుకుంటా ఉన్నాం పిల్లారా. సో అలాగనే ఆయన సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1:12 జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:12 తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. బట్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ gave he power to become the children of God, even to those who believe in his name. ఆయన నామమునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారికి, ఆయనందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వ్యక్తి దేవుని పిల్లలు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు వారు సత్యాన్ని గురించి చెప్పడానికి లోపల పుట్టాడు. అయితే ఆయన చెప్పాడు, నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను అని చెబుతూ ఉన్నాడు. తండ్రి ఏదైతే చెబుతున్నాడో, ఏదైతే చేయమంటున్నాడో అది చేయటానికి ఈ భూమి మీదకి వచ్చానని చెబుతున్నాడు. అంటే పరలోకపు తండ్రి, పరలోకమున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు తండ్రి అని పరిచయం చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి పిల్లారా, తండ్రి యేసుక్రీస్తు తండ్రిని గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తుని కూడా మనం అంగీకరిస్తే, తండ్రినే కాదు యేసు ప్రభుని అంగీకరిస్తే తండ్రిని అంగీకరించినట్టే. హల్లెలూయా. నా మాట విన్నవాడు తండ్రి మాట విన్నట్టే అని చెప్పుకుంటూ వచ్చి. సో ఇక్కడ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే పిల్లారా, మనం కూడా దేవుని పిల్లలమే, మనం కూడా సత్యాన్ని చెప్పాలి, అందుకే మనం పుట్టాము ఈ భూమి మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నేను చెబుతుంది. యేసు ప్రభు ఎందుకు పుట్టాడంటే సత్యం చెప్పడం. ఎవరు యేసు ప్రభు అంటే దేవుని కుమారుడు. లూకాసు వార్త 1:35 చెబుతా ఉంది, ఆయన దేవుని కుమారుడు, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, మామూలు దేవుని కుమారుడు కాదు. పేతురు అంటాడు 16వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్తలో పేతురు ఏమంటాడంటే, నీవు సజీవుడకు దేవుని కుమారుడివి అని చెబుతాడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం పై వచనాలు మీరు చదువుకుంటే ఆ సంభాషణ అక్కడ ఉంటుంది. 18వ వచనం అందుకే అంటాడు, నా సంఘాన్ని నేను కడతాను అని అంటాడు. దాని ఎదుట పాతాళం యొక్క ద్వారాలు నిలవజాలవని చెబుతాడు. మనల్ని కట్టే పనిలో ఉన్నాడు పిల్లారు దేవుడు, మనల్ని పోషించే పనిలో ఉన్నాడు, మనల్ని బలపరిచే పనిలో ఉన్నాడు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సో మనలో సత్యమును కడతా ఉన్నాడు. హల్లెలూయా. సత్యము ద్వారా మనల్ని కడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నట్లయితే జేమ్స్ చాప్టర్ 1:18 యాకోబు పత్రిక 1:18 ఆయన తను సృష్టించిన వారిలో మనం ప్రథమఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారం కనను. ఆఫ్ హిస్ ఓన్ విల్ హీ బిగాట్ us బై ద వర్డ్ ఆఫ్ ట్రూత్ దట్ we should be a kind of first fruits of his creatures. ఆయన యొక్క సృష్టిలో మన ప్రథమ ఫలాలుగా ఉండాలని చెప్పి దేవుడు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారం కన్నాడని వాక్యం ఇక్కడ సెలవిస్తాం. మనం సత్యవాక్యం ద్వారా కనబడినటువంటి వాళ్ళు, అంటే సత్యము ద్వారా కనబడినటువంటి సత్యమైన యేసుక్రీస్తు ద్వారా ఆయన అంగీకరిస్తే మనము కూడా దేవుని బిడ్డలముగా ఈ లోకంలో ఉంటాం పిల్లరా. దేవుని పిల్లలవటానికి అధికారం ఇస్తూ ఉన్నాడు దేవుడు. సత్యము మీలో ఉండాలి. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. John chapter 1 verse 1 through some verses. పెద్దనైన నేను సత్యమును గురించి ప్రేమించు ప్రియుడైన గాయునకు చెప్పు వ్రాయినది ఏమనగా, అంటే ప్రియుడైనటువంటి గాయాకి చెప్పి రాస్తూ ఉన్నాడు. గాయుకు చెప్పి రాస్తూ ఉన్నాడు. పెద్దనైన నేను అంటూ ఏమంటున్నాడు, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన, సత్యమును బట్టి ప్రేమించే ప్రియుడైన. 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయములలో
వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఒక దాంట్లో సత్యాన్ని తెలుసుకున్నవాడు సత్యం వాడిని స్వతంత్రులు చేస్తాడు యేసుప్రభువు వారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 30 వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటూ వస్తే, సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. సత్యాన్ని గ్రహిస్తే కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజముగా విడిపించబడతారని కూడా చెప్పాడు. కుమారుడే సత్యం, సత్యవాక్యము యేసుక్రీస్తు వారు. సత్యము ద్వారా చాలామంది మరి సత్య సువార్త అంటారు, సత్యం అంటారు, కానీ సత్యంలో నిలబడి ఉండరు. అందుకే బైబిల్ చెబుతా ఉంది 3వ వచనంలో, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషపడితిని. సత్యాన్ని వెంబడిస్తూ ఉన్నావు, సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నావు, సత్యములో నిలిచి ఉన్నావు, నువ్వు ఆమె నడుచుకుంటూ ఉన్నావు, నేను సంతోషిస్తా ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. నీ గురించి విన్నప్పుడు, నీ సత్య ప్రవర్తన గురించి విన్నప్పుడు, నీ నీతిని గురించి విన్నప్పుడు 4వ వచనం ఏం చెబుతా ఉందంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషమే లేదు. నా పిల్లలు అంటే గాయు ఆయనకు పిల్లవాడై ఉన్నాడు, ఆత్మీయ పిల్లవాడు. సరే, పిల్లలు కావచ్చు, భౌతికమైనటువంటి శరీర సంబంధమైన పిల్లలు కావచ్చు, ఆత్మ సంబంధమైన పిల్లలు కావచ్చు. పిల్లరా, సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మన కన్నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మనకు పుట్టిన పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. సత్యములో నిలిచి ఉండాలి, సత్యాన్ని ప్రకటన చేయాలి, సత్యానికి సాక్షిగా ఉండాలి, సత్యాన్ని దాటిపోకూడదు. దేవుని స్తోత్రం. అసత్యం మాట్లాడకూడదు, అబద్ధం మాట్లాడకూడదు, అసత్యముగా అవినీతిగా జీవించకూడదు, అసత్యములో బ్రతకకూడదు, అబద్ధాలలో బ్రతకకూడదు. అబద్ధాల్లో అసత్యంలో బ్రతికితే ఈ లోకమును విడిచి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. జాగ్రత్త. ప్రియుడా, పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచు ఉన్నావు. వావ్, విశ్వాసికి తగినట్లుగా ఉండాలి. మాది సత్య బోధండి అంటారు కొంతమంది, సర్వసత్యమండి మాది అని అంటారు కొంతమంది. అతడు జన్మించడం ద్వారా అనేకులు సంతోషించిరి అనే వాక్యాన్ని తీసుకుంటారు, దాని గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈ దినాల్లో అలాంటి వాళ్ళ గురించే బ్యాడ్గా అనేకమైనటువంటి రీతుల్లో బయటికి కొన్ని విషయాలు రావటం మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, పాపం అనేటువంటిది పండాలి. కాయ అంట దాన్ని చెట్టుకున్నటువంటి పండును కూడా ఉంచు కాదు, కుళ్ళిన దాన్ని ఉంచు కాదు, పండుని ఉంచు కాదు, రెండింటిని కింద పడేసిద్ది. సో నువ్వు కుళ్ళిపోయావా పండు పోయావా అది నీకే తెలియాలి. పండు అయితే మంచిదే, హల్లెలూయా. పాపం కూడా అంతే, నీతి కూడా అంతే, సత్యం కూడా అంతే, న్యాయం కూడా అంతే. సో చాలామంది ఈ లోకంలో జన్మించిన జన్మను సార్థకం చేసుకోవట్లా. యేసు ప్రభువారు సత్యాన్ని గురించి ప్రకటించడానికే ఈ లోకంలో పుట్టాడు. నీవెందుకు పుట్టావు ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, మీరెందుకు పుట్టారు ఆలోచన చేసుకోనండి. మీ జన్మ ఎలాగుంది? మీ జన్మ దేవుని సంతోషపెడతా ఉందా? సత్య ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉండారా? సత్యములో నిలిచి జీవిస్తూ ఉన్నారా? సత్యములోనికి నడిపించబడుతున్నారా? పరిశుద్ధాత్ముడు కనుక మీ లోపలికి వస్తే మిమ్మల్ని ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారా? పరిశుద్ధాత్ముడు లేకపోతే అసత్యంలో నడిపించబడతాం, అబద్ధాల్లోనికి నడిపించబడతాం, వ్యభిచారాల్లో నడిపించబడతాం. చాలామంది ఈ దినాల్లో బర్త్డేస్ జరుపుకుంటారంట, రేవ్ పార్టీలని ఈ మధ్యకాలంలో చాలా హల్చల్ చేస్తూ ఉంది మీడియా మొత్తం. ఎంతోమంది పాపం పేదోళ్ళు, కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, రేప్ చేయబడిన వారు, చంపబడిన వారు, అన్యాయం చేయబడిన వారు, దోచుకోబడిన వారు, మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటే వాళ్ళెంబడి పడరు. ఇవి రేట్ వస్తుంది కదా, రేటింగ్ వస్తుంది కదా, సో వాళ్ళెంబడి పడతా ఉంటారు. రేవ్ పార్టీలు అంటే నేను విన్నది ఏంటంటే దాంట్లో మొత్తం అంట ఎట్లాగంటే అన్లిమిటెడ్ పీపుల్ వస్తారంట, అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ ఉంటుందంట. అంటే వాళ్ళ ఇష్టం. ఏం జరుగుతుంది దాంట్లో అంటే బర్త్డే పార్టీలు అని చెబుతారు దాన్ని కొంతమంది, కానీ అక్కడ జరిగేది ఇల్లీగల్. ఏం జరుగుతాయి అక్కడ? త్రాగుడు ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, ఇష్టానుసారం ఉంటుంది, అల్లరి ఉంటుంది, ఆటలు పాటలు అన్నీ ఉంటాయి. ఒకరి భార్యని ఇంకొకటి కూడా షేర్ చేసుకుంటాడంట, అది కూడా విన్నాను, ఇంటర్వ్యూ తీసుకుంటూ చెబుతా ఉన్నారు. అంటే ఇది నేను ఇప్పుడు వింటాం కాదు పిల్లారా, నేను 92లోనే విన్నాను.
ఒకళ్ళ భార్యను ఒకళ్ళు షేర్ చేసుకుంటారంట. అక్కడెక్కడ సఫీలు కూడా అక్కడ ఒక అతను తెలిసిన అతను, మీరు వెళ్ళండి, అతని భార్యని ఇంకొకరు షేర్ చేసుకుంటున్నా, అతను ఇంకొకరిని భార్యని షేర్ చేసుకున్నాడు. ఇంతకుముందు తన భార్య షేర్ చేసుకునేటప్పుడు బాధపడతా ఉన్నాడు, మెంటల్గా ఎఫెక్ట్ అయిపోయాడు. మీరు వెళ్ళి ఓదార్చి ప్రార్థన చేసి రండి అని అంటే, ఒక రాణ్ శంకర్ గారు అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, ఆయన ప్రభుని నిద్రించాడు, ఇప్పుడు లేడు. ఒకప్పుడు బైబిల్ కాలేజ్, పీస్ సెంటర్ గచ్చిబౌలి బైబిల్ కాలేజ్కి హోల్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉండే, ప్రిన్సిపాల్గా ఉండే. ఆయనకు అసిస్టెంట్గా ఉండి నేను ఈ యొక్క బైబిల్ కాలేజ్ ఇన్ఛార్జిగా కూడా ఉండి నేను కొంతకాలం పనిచేశాను. ఓకే, అయితే ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. అప్పుడు తెలిసింది నాకు ఇట్లా కూడా ఉంటారని. ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటా ఉండ ఈ రేవ్ పార్టీలు అనేటువంటి వాటిల్లో ఈ బర్త్డేస్ అని చేసుకోవటము, అల్లరిగా చిల్లరిగా అసత్యముగా అబద్ధంగా మోసంగా అవినీతిగా జీవించడానికి, ఎంత అవినీతిగా, అంత అక్రమంగా, అంత అన్యాయంగా, ఎంత దగాగా, ఎంత మోసంగా బ్రతకాలో అంత నీచమైన నికృష్టమైన పాపిష్టి కార్యాలు అక్కడ చేస్తారంట రేవ్ పార్టీలో. వాళ్ళే చెప్పింది ఈరోజు ఇంటర్వ్యూలో. నిన్న మొన్న మన హల్చల్ చాట్ మనం వింటా ఉన్నాం, నేను ఈరోజు కూడా విన్నాను. భార్యల్ని ఒకళ్ళ భార్య ఒకళ్ళు పంచుకుంటారంటే కొంతమంది వాళ్ళ వల్ల కాదంట సెక్స్వల్గా భార్యని తృప్తిపరచడం, లేకపోతే భర్తను తృప్తిపరచడం. అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళ భార్యని వాళ్ళ భర్తను తీసుకెళ్ళి అప్పగిస్తారంట ఇంకొకరు, అంటే వాళ్ళు తృప్తిపరుస్తారంట. అట్లాగా ఇదేందో మరి నాకు అర్థం కావట్లేదు. యూత్ని చెడగొడతారంట. ముందు చిన్నగా స్టార్ట్ చేస్తారట, డ్రగ్స్ అని, లేకపోతే గంజాయి అని, లేకపోతే కొంచెం మత్తు మందులని, మత్తు పదార్థాలని, మత్తుకు అలవాటు చేస్తారు చిన్నగా. అట్లాగా అలవాటు చేసి వాళ్ళకి నమ్మకంగా ఒక గ్రూపు తయారు చేసుకుంటారండి. ఆ గ్రూపుల ద్వారా ఈ విచ్చలవిడితనాన్ని, ఈ అసత్యాన్ని, అన్యాయాన్ని, అవినీతిని, అక్రమాన్ని, మోసాల్ని, యూత్ని నాశనం చేయటం, కుటుంబాలు నాశనం చేయటం, జీవితాలు నాశనం చేయటం, పతనం చేయటం. ఒక యవనస్తుడు బయటకు వచ్చి ఈ విషయాలు ఇంటర్వ్యూలో చెబుతూ ఉంటారు, లోగుట్టంతా కూడా. అయితే బైబిల్ కన్నా సెలవిస్తూ ఉంది పిల్లలు, ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుండో ఉంది. సొదొమ గుమ్మర్రాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేకపోతే అక్రమమైనటువంటి జనాంగం కానాను దేశస్తుల గురించి, చుట్టుప్రక్కలటువంటి ఆమోనీలు కావచ్చు, మోయాబీలు కావచ్చు. ఎందుకంటే లోతు కుమార్తెలకు పుట్టినోళ్ళే కదా మోయాబీలు, అమోరీలు, వీళ్ళంతా కూడా అమాలేకీలు, ఇంకా చుట్టుప్రక్కల ఇంకా చాలామంది ఉండారు అనుకోండి. వాళ్ళు అక్రమంగా ఉండేవాళ్ళు, అన్యాయంగా ఉండేవాళ్ళు. పిల్లలు అసత్యంలో జీవించొద్దు, అక్రమంగా ఉండొద్దు, అన్యాయంగా ఉండొద్దు. నీ జన్మ, నీవు ఈ లోకంలో పుట్టినందుకు సంతోషించాలి ఎంతోమంది నిజంగా. అంతేగాని బాధపడకూడదు, దుఃఖపడకూడదు. నీ వల్ల కుటుంబాలు నాశనం కాకూడదు, జీవితాలు నాశనం కాకూడదు, నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. నువ్వు నాశనం అవ్వటం వల్ల నీ తల్లిదండ్రులు బాధపడకూడదు, నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నారు నీవు నాశనం చేసుకుంటుంటే. డ్రగ్స్ ద్వారా, మత్తు పానీయాల ద్వారా, మత్తు మందుల ద్వారా, విచ్చలివిడి శృంగారం ద్వారా, విచ్చలివిడి సెక్స్ ద్వారా, నానా రకాలైనటువంటి అల్లరితో కూడినటువంటి, లేకపోతే అక్రమముగాను, లేకపోతే స్వభావ ధర్మానికి విరోధంగా మగోళ్ళతో, ఆడోళ్ళతోనంట. ఎప్పుడో చెప్పారు రోమా సామ్రాజ్యంలో ఇవన్నీ కూడా ఉండే. పిల్లారా, చాలా రీతులుగా అసత్యములో జీవిస్తూ ఉన్నారు మనుషులు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్ముడు మీ ఎద్దుకు వచ్చినప్పుడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుండి 17వ వచనం వరకు చదువుకండి మీరు. ఇక్కడ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, పరిశుద్ధాత్ముడు మీ ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు, క్రీస్తులోని మీకు బోధిస్తాడు, క్రీస్తును మహిమపరుస్తాడు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి పిల్లారా, మనం దేవుని వాక్యములో నిలిచి ఉండాలి. మన జన్మ, ఈ భూమి మీద మనం జన్మించినందుకు మన జన్మను సార్థకం చేసుకోవాలి, నీతిగా న్యాయంగా ఉండాలి. కొంతమంది ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉండారు కులం వ్యవస్థను గురించి, అంటును గురించి. ఆ దినాల్లో కులాలు గురించి చాలామంది ఏమంటున్నారంటే, పెళ్ళిళ్ళకి అందరూ సహాయం చేస్తారు కదా, సహకరిస్తారు కదా అని అంటున్నారు. అన్ని కులాలోళ్ళు, అన్ని మతాలోళ్ళు. వాస్తవం మరి వాళ్ళ ఇంట్లోకి రానియరు, వాళ్ళకి పిల్లల్ని ఇవ్వరు కదా. సారీ, ఏదో పడింది. ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు పిల్లరా. వాళ్ళ ఇంట్లో రానిస్తారు మరి, పిల్లల్ని ఇస్తారా మరి? అసలు కుల వ్యవస్థ అంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారంటారు కొంతమంది. కుల వ్యవస్థ ఇది వృత్తులను బట్టి వచ్చిందంటారు కొంతమంది. మొదటి కార్డు తీసుకెళ్ళి సాకులు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు శుభ్రం చేస్తారు కదా, బట్ ఇట్లా చెబుతున్నారు కొంతమంది. మరి సాకులోని రాణిస్తాను ఇంట్లోకి. ఆ చెప్పులు కుట్టుకునే వాళ్ళని హరిజించని, లేకపోతే దళితులని,
పక్కన పెడతారు కదా. ఇంట్లో రాయిస్తారా? పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తారా? చేయరు. మాటలు మాత్రం బాగా చెబుతారు. అసత్యము, అబద్ధము, అవినీతి, అక్రమంలో ఉంటారు. యేసుక్రీస్తు వారు సత్యాన్ని గురించి సాక్షి ఇవ్వటానికి భూమి మీదకి వచ్చేట్టులారా. సత్య సంబంధమైన ప్రతి వాడు ఆయన మాట వింటాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం సత్యంలో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. Proverbs chapter 9 verse 11. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఫర్ బై మీ దై డేస్ షల్ బి మల్టిప్లైడ్ అండ్ ద ఇయర్స్ ఆఫ్ దై లైఫ్ షల్ బి ఇంక్రీజ్డ్. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీకు దీర్ఘాయువు ఎలా కలిగిద్దంటే నా ద్వారానే. నీవు జీవించే సంవత్సరాలు ఎలాగ అధికమవుతాయి అంటే నా ద్వారానే. నీ జన్మ సార్థకం ఎలాగవుతుంది అంటే నా ద్వారానే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. క్రైస్తవ దేవునికి అర్పించుకుంటే, దేవుని మార్గంలో నడిస్తే, దేవునికి మీ జీవితాన్ని, మీ జన్మను అప్పగిస్తే సార్థకంగా అవుతుంది మీ జన్మ. దేవుని మాట వినాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. పిల్లరా, యేసుక్రీస్తే సత్యము. హల్లెలూయా. సత్యానికి లోబడండి, సత్య మార్గంలో నడవండి, సత్యం కొరకు జీవించండి, సత్యం ప్రకటించండి, సత్యాన్ని సాక్షులుగా ఉండండి, సత్య వాక్యాన్ని చేత పట్టుకొని నడవండి, ప్రకటించండి, బోధించండి. దేవునికి స్తోత్రం. మీ జీవితాన్ని, మీ దినాల్ని, మీ సంవత్సరాలు ప్రభువుకి అర్పించండి. దేవుడే మీకు సంవత్సరాన్ని ఇస్తున్నాడు, జీవితాన్ని ఇస్తా ఉన్నాడు. 103వ కీర్తన 5వ వచనం సెలవిస్తా ఉంది. Psalms 103 verse 5. పక్షిరాజు యవనం వలె నీ యవనం కృతతగుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుడు నీ జీవితాన్ని తృప్తిపరుస్తున్నాడు, నీకు దీర్ఘాయుష్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నావు? నీ యొక్క దీర్ఘాయుష్ని, నీ ఆరోగ్యాన్ని, నీ దేహాన్ని దేనికి అర్పిస్తున్నావు? 12వ కీర్తన కూడా రోమాపత్రిక 12వ అధ్యాయం సెలవిస్తూ ఉంది, సజీవ యాగంగా మీ దేహాన్ని దేవునికి సమర్పించండి. మీకు ఇవ్వబడిన దీర్ఘాయుష్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. ఏం చేస్తా ఉన్నారు? ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది, హూ సాటిస్ఫైస్ యువర్ ఇయర్స్ అని ఉంది ఇంకో ట్రాన్స్లేషన్లో. ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ చెబుతాం మౌత్ అని ఉంది. యువర్ నెసెసిటీ అండ్ డిజైర్ ఎట్ యువర్ పర్సనల్ ఏజ్ అని ఉంది ఇక్కడ. నీ యొక్క ఏజ్ని, నీ ప్రతి దినాన్ని, నీ ప్రతి సంవత్సరాన్ని సారవంతమైన దాని కొరకు బ్రతుకు. నిజమైన చాలా మంది జీవితాలు సారం పోతా ఉంది, బలం పోతా ఉంది. స్త్రీలకు నీ బలం ఈకు అని అంటది సొలొమోను గారి తల్లి, మంచి సలహా ఇస్తుంది. కొంతమంది స్త్రీలతో కలవటం ద్వారా, కొంతమంది పురుషులతో, అంటే అన్య పురుషులతో, అన్య స్త్రీలతో, ఎవరైనా కావచ్చు. అది దేవుని బిడ్డలా దయ్యం బిడ్డలా కాదని అంటుంది. అసలు శరీర సంబంధం పెట్టుకుంటే ఏ స్త్రీతో అయినా, ఏ పురుషులతోనైనా నీ బలం పోయిద్ది, నీ ఆరోగ్యం పోయిద్ది, నీ పరువు పోయిద్ది, నీ వ్యక్తిగత జీవితం పాడైపోయిద్ది. దేవునితో ఉన్న సహవాసం కోల్పోతావు, మనుషులతో ఉన్న సహవాసం కోల్పోతావు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు, చాలాసార్లు, కొన్నిసార్లే కాదు. ఈ దినాల్లో సుప్రీంకోర్టు కూడా చెప్పిందని అంటారు కొంతమంది, ఇష్టమైతే ఏ పురుషులతోనే పావచ్చు, ఇష్టమైతే ఏ స్త్రీతోనే పావచ్చు, అది తప్పు కాదు, నేరం కాదు అని అంటున్నారు. కాదు పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అది నీకు నేరంగా ఉంటుంది, అది నీకు అన్యాయం చేస్తుంది, అది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ మనస్సాక్షిని దెబ్బతీస్తుంది, నీ యొక్క దేహాన్ని పాడు చేసిద్ది, నీకు బ్యాడ్గా చెడ్డ సాక్ష్యాన్ని ఇస్తుంది. సత్యం నీలో ఉండదు, నీతి నీలో ఉండదు, దయ, కరుణ, కటాక్షాలు నీలో ఉండవు, కఠినమైపోయింది నీ హృదయం. జాగ్రత్త. ఏజ్ అండ్ సిచ్యువేషన్ విత్ గుడ్ సో దట్ యువర్ యూత్ రిన్యూడ్ ఈజ్ లైక్ ద ఈగల్స్ స్ట్రాంగ్ ఓవర్కమింగ్ అండ్ సోయిరింగ్. 40వ యెషయా గ్రంథం 31వ వచనంలో కూడా చెబుతా ఉంది, నీ యొక్క యవ్వనం క్రొత్తగా కూర్చున్నట్లుగాను. హల్లెలూయా. పక్షిరాజు వలె నీ యవ్వనాన్ని క్రొత్తగా చేస్తాడంటే. హల్లెలూయా. పైకి ఎగురుతారంట, అలయక సొమ్మసిల్లక పరుగెత్తుతారంట. హల్లెలూయా. అట్లా చేస్తాడు దేవుడు. సత్యములో ఉంటే, నీతిలో ఉంటే, న్యాయంలో ఉంటే, పరిశుద్ధతలో, పవిత్రతలో ఉంటే, సత్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటే, దేవుడు నీకు ఇచ్చిన దినాల్ని, బర్త్డే జరుపుకుంటున్నారా, జరుపుకోండి. దేవుని స్తోత్రం. జరుపుకోవద్దంటలా. కానీ ఎలా జరుపుకుంటున్నారు? అల్లరితో జరుపుకుంటున్నారా? అక్రమంగా జరుపుకుంటున్నారా? అవినీతితో ఉంటున్నారా? చెడ్డ చెడ్డ వ్యసనాలతోనూ, త్రాగుడుతోనూ, త్రాగుబోతులతోనూ, నీచులతోనూ,
సహవాసం చేస్తున్నారా? బర్త్డే జరుపుకుంటున్నారా? అల్లరి అక్కడ ఉంటుందా? సినిమా పాటలు పెట్టుకుంటా? అసలు సినిమా వాళ్ళకే సరైనటువంటి దిక్కు తెలియక ఈ దినాలు యేసు ప్రభు దిక్కుకు వస్తున్నారు. కొంతమంది బాగా సంపాదించి పెట్టుకున్నారు, కానీ శాంతి లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. జఫన్యా గ్రంథం 3:17 చెబుతా ఉంది, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందుల సంతోషము చేత ఆయన హర్షించును. దేవుడు నీలో హర్షించాలి, దేవుడు నీలో సంతోషించాలి, దేవుడు నీలో ఆనందించాలి, దేవుడు నిన్ను బట్టి హర్షించాలి. ప్రైజ్ ది లార్డ్. గంతులు వేయాలి, నీ తల్లిదండ్రులు గంతులు వేయాలి, నీ బంధువులు, నీ రక్త సంబంధులు గంతులు వేయాలి నిన్ను బట్టి. ఎప్పుడు సత్యం నీలో ఉన్నప్పుడు, నీతి నీలో ఉన్నప్పుడు, దేవునిలో నువ్వు ఉన్నప్పుడు, మీరు దేవుల్లో ఉన్నప్పుడు ఎంతోమంది సంతోషిస్తారు పిల్లారా. దేవుడు కూడా సంతోషిస్తాడు, తల్లిదండ్రులు కూడా సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29:11, జెరెమియా చాప్టర్ 29:11, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు నీవు లేకపోతే మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఫర్ ఐ నో the thoughts that I think toward you, saith the Lord, thoughts of peace and not of evil, to give you an expected end. Praise the Lord. Expected end అంట. మంచిగా క్షేమముగా ఆలోచిస్తారు. చూడండి, మీ జీవితానికి మంచి ఆలోచిస్తారు, మీ పిల్లల జీవితానికి మంచి ఆలోచిస్తారు, నీ భర్త జీవితానికి, నీ భార్య జీవితానికి, నీ తల్లిదండ్రుల జీవితానికి, తల్లిదండ్రులు వారి పిల్లల జీవితానికి మంచి ఆలోచన, అవన్నీ కూడా అదే చెబుతాను. టు గివ్ యూ యాన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్, థాట్స్ ఆఫ్ పీస్ నాట్ ఆఫ్ ఈవిల్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. అసలు మన జన్మను దేవుడే నిర్ణయించి ఇచ్చాడు. అదే చెబుతుంది ఇక్కడ. నాకు తెలుసు నీ థాట్, నీ జీవితాన్ని గురించి, అంతటి గురించి నాకు తెలుసు. నా థాట్ అంటే నా యొక్క తలంపు నీ ఏట్లో ఉంది అంటున్నాడు. జెనసిస్ చాప్టర్ 1:28, ఆది కాండము 1వ అధ్యాయం 28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోనండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడైన దేవుడు వారితో చెప్పింది. దేవుడు ఈ రీతిగా వారిని ఆశీర్వదించాడు. అండ్ గాడ్ బ్లెస్డ్ దెమ్ అండ్ గాడ్ సెడ్ అంటు దెమ్, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అండ్ replenish the earth and subdue it and have dominion over the fish of the sea and over the whole of the earth and over every living thing that moveth upon the earth. Praise the Lord. ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని లోపరుచుకోమన్నాడు దేవుడు. అందుకే లోపరుచుకుంటున్నాడు, అందుకే ఏలుబడి చేస్తూ ఉన్నారు. కానీ చాలామంది అసత్యములోను, అబద్ధములోను, అవినీతిలోను, అక్రమంలో జీవిస్తూ ఉన్నారు. వాటి నుండి వైతొలగండి, దేవుని వైపు తిరగండి. సత్యములోనికి నడిపించే దేవుని ఆత్మ మాత్రమే, పరిశుద్ధాత్ముడు మాత్రమే. సత్యముగా, నీతిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఈ భూమి మీద నువ్వు జీవించాలంటే, అలాగ బ్రతకాలంటే, చనిపోయిన తర్వాత కూడా నువ్వు మాట్లాడబడాలంటే దేవుని స్తోత్రాలు, యథార్థంగా జీవించటం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడే మనల్ని భూమి మీద తీసుకొస్తాడంటానికి ఒక నిదర్శనం చెబుతూ ఉంటాడు. ఆది కాండం 17వ అధ్యాయం 15 నుండి 19 వరకు. మరియు దేవుడు నీ భార్య అయిన శారా పేరు శారాయి అనవద్దు, శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేతును. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె వల్ల నీ కుమారుని కలుగు చేస్తాను. హల్లెలూయా. దేవుడు కలుగు చేస్తాడు పిల్లల్ని. అందుకే 127, 128 కీర్తనలు చెబుతూ ఉంటాయి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు, కుమారులు ఆయన ఇచ్చే స్వాస్థ్యం.
128వ కీర్తన మొత్తం కుటుంబాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉంది. సో పిల్లల్ని దేవుడే ఇస్తాడు పిల్లారా, జన్మ దేవుడే ఇస్తాడు. మనం ఈ భూమి మీదకి వచ్చామంటే దేవుని వల్లనే. మనకు ఆయుష్ ఉందంటే, దినాలు పొడిగించబడుతున్నాయి, సంవత్సరాలు పొడిగించబడుతున్నాయి అంటే దేవుని వల్లనే. అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన, విస్తరించటం, ఫలించటం, అధికమైన సంతోషం, ఆనందము, హర్షించటం లాంటి మన జీవితంలో ఉన్నాయి అంటే దేవుని కృప. నీతిలో ఉన్నప్పుడు ఇంకెక్కువ ఉంటాయి, న్యాయంలో ఉన్నప్పుడు ఇంకెక్కువగా ఉంటాయి. అధికమైన దీవెనల ఆశీర్వాదాలు దేవుడు మీ కుటుంబంలో, మీ జీవితంలో కుమ్మరించును గాక. నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. జనముల యొక్క రాజులు కూడా ఆమెను వలన కలుగుతారు అని చెప్పాడు. ఈ దినం ఇశ్రాయేల్ దేశం ఉంది కదా, మనం చూస్తున్నాం కదా, అబ్రహాంతో చేసిన వాగ్దానం ఆ దినం. దేవుడు ఇశ్రాయేలీల్ని అబ్రహాములో శారాయిలు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. శారాయికి గనక కుమారుడు కలగకపోతే ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఉండేది కాదు, తెలుసా? ఇజ్రాయెల్ దేశం ఉందంటే దేవుడు వాగ్దానం చేసి బిడ్డనిచ్చాడు, కుమారునిచ్చాడు, జన్మనిచ్చాడు. దేవుడు నీకు జన్మనిస్తూ ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. సత్యములో జీవించమని, నీతిలో ఉండమని, పరిశుద్ధతలోను, పవిత్రతలో, న్యాయములో మీరు నిలిచి ఉండాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లారా, దేవుడిచ్చిన ఈ జన్మను వ్యర్థం చేయొద్దు. సత్యం కోసమే బ్రతకండి, నీతి కోసం బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి. అక్రమంగా, అన్యాయంగా, దోపిడీగా బ్రతకొద్దు, నీచంగా, నికృష్టంగా బ్రతకొద్దు. ఎవరిని, పేదలను దోచుకోవద్దు, నిరాశలను దోచుకోవద్దు, తల్లిదండ్రులు లేని వారిని, దిక్కులేని వాళ్ళని, విధవరాలను దోచుకోవద్దు, బాధ పెట్టొద్దు, గాయపరచొద్దు, వేదనకు గురి చేయొద్దు. నీ జన్మ సార్థకం చేసుకో. బర్త్డే జరుపుకుంటున్నారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎలాగ మీరు జన్మిస్తున్నారు, ఎలాగ మీరు జీవిస్తున్నారు, మీ జన్మని ఎలాగ గడుపుతూ ఉన్నారు, మీ జీవితాన్ని ఎలా గడుపుతూ ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జన్మ ఎక్కడిది, ఎవరిచ్చింది, ఎలాగొచ్చింది మనకి? దేవునికి స్తోత్రం. ఆదాము దగ్గర నుండి, ఆదాముతో కూడా దేవుడు మాట్లాడాడు, అవ్వమ్మతో కూడా దేవుడు మాట్లాడాడు. 3వ అధ్యాయంలో మీరు చదివితే జన్మ దేవుని వల్లనే వచ్చింది. నువ్వు కుమారుని కంటావు, కానీ ప్రసవవేదంతో కంటావు. నీ భర్త నీకు వాంఛ కలుగుతుంది. ఆదాముని అన్నాడు, నువ్వు నేను తినొద్దన్న పండు తిన్నావు, నేను తినొద్దన్న పండు తిని తప్పు చేసావు కాబట్టి నువ్వు, నీ భార్య అయిన అవ్వ ఇద్దరు కష్టపడాల్సి వస్తుంది. నీవు పొలం పనులు చేసుకుంటావు, చెమటను కారుస్తావు, కష్టపడి పని చేసుకొని తింటావు. రైతులో అంతకుముందు కష్టపడే అవసరం లేదు. హల్లెలూయా. తోటలో నుండి బయటకు వచ్చేసారు, దీవుల్లో నుండి బయటకు వచ్చేసారు, కష్టపడే ప్రాంతంలోకి వచ్చారు. దేవుని నమ్ముకుంటే దేవుని ఆశీర్వాదాలు మీకు వస్తాయి పిల్లలు. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి అనుగ్రహిస్తాడు, సమృద్ధితో నింపుతాడు, గొప్ప దీవులతో నింపుతాడు, ఏలుబడి చేయటానికి దీవిస్తాడు, లోపరుచుకోవటానికి దీవిస్తాడు. ఆయన రాజ్యములు, ఆయన సన్నిధులు, ఆయన ఇంటిలో అన్ని సుఖంగా, సౌఖ్యంగా, ఆరోగ్యంగా, ఆనందంగా మనకిచ్చేటువంటివి మనలో నింపబడతాయి. మన ఆరోగ్యంగా జీవింపజేస్తాయి, సంతోషంగా జీవింపజేస్తాయి. మీ జన్మను సార్థకం చేసుకోవాలి పిల్లరా. ఒకసారి పరిశీలన చేసుకోండి, ఎలాగ జీవిస్తూ ఉన్నారు మీరు మీ జీవితాన్ని. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహింపుము అని దేవునితో చెప్పగా, అబ్రహాము ఏం చెబుతున్నాడు దేవునితో? ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెబుతూ ఉన్నాడు. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. కానీ ఇస్సాకుతోనే స్థిరపరుస్తాను, ఇష్మాయేల్తో కాదంటున్నాడు. ఇష్మాయేల్ను కూడా నేను దీవిస్తాను అంటున్నాడు. తర్వాత వాక్యంలో మీరు కనుక చదువుకుంటే 20వ వచనంలో ఇష్మాయేలును దీవించాడు. చుట్టుపక్కల అరబ్ కంట్రీస్ కొంతమంది 22 అంటారు, కొంతమంది 30 అంటారు, కొంతమంది ఏదేదో మాట్లాడతారు. ఏదేమైనప్పటికీ పిల్లారా, అరబ్ కంట్రీస్ అన్నీ కూడా అబ్రహాం సంతానమే, ఇశ్రాయేలీల అబ్రహాం సంతానమే. ఇశ్రాయేల్ దేశం ప్రపంచ దేశాలకు ఒక మాదిరిగా ఉంది, పవర్ఫుల్గా, శక్తివంతంగా ఉందని కూడా ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. ఎందుకంటే వాగ్దాన దేశం, వాగ్దాన ప్రజలు, దేవుని మాట
పొందుకున్న వారు. వాక్యం యాకోబుకి ఇచ్చినది బైబిల్లో, ఇశ్రాయేలుకి ఇచ్చాడు వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. అందుకే ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. గూగుల్ కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే ఇంకా ఫేస్బుక్ కానీ, ట్విట్టర్లు కానీ, ఏది చూసుకున్నా కానీ అందరూ కూడా యూదులే అనేటువంటిది అన్యులు కూడా ఒప్పుకుంటున్నారు ఈ దినాల్లో. యూదులకు అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, యూదులను అంత గొప్పగా హెచ్చించాడు, లోపరుచుకునేటట్లు చేశాడు, వాగ్దానం నెరవేర్చుకున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే ప్రతి బిడ్డలో కూడా వారి యొక్క జన్మను సార్థకం చేయటానికి సత్యంలోనికి నడిపిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీతిలోనికి నడిపిస్తాడు, పవిత్రతలోనికి నడిపిస్తాడు. 118వ కీర్తన 24 వచ్చింది సెలవిస్తా ఉంది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదుము. దిస్ ఈస్ ద డే విచ్ ద లార్డ్ హ్యాత్ మేడ్, వీ విల్ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్. దేవుడు నిన్ను పుట్టించాడని సంతోషంగా దేవుళ్ళు సంతోషించాలి. జన్మ దినోత్సవ దినం అన్నాడు. ఈ దినం నా జన్మదినోత్సవాన్ని నేను వాక్యం ప్రకటించడంలో సంతోషిస్తున్నాను, దేవుని స్తుతించడంలో సంతోషిస్తూ ఉన్నాను, దేవుని ఆరాధించడంలో సంతోషిస్తూ ఉన్నాను పిల్లలు, దేవుని మహింపరచడంలో సంతోషిస్తూ ఉన్నాను. నన్ను నేను దేవునికి అర్పించుకొని దేవుల్లో పూర్తిగా ఆనందించటం, ప్రైజ్ ది లార్డ్, వాక్యం ప్రకటించటం, సేవ చేయటం, పరిచర్య చేయటం, ఇలాగ నేను దేవుల్లో సంతోషిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మీరు జన్మించటము దేవుని చిత్తము. ఈ భూమి మీద మీ జన్మ దేవునికి ఎరుకై మీరు పుట్టారు, జన్మించారు. ప్రతి బిడ్డ, వాళ్ళు అన్యులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, అందరూ కూడా నోహా కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు అన్యులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారుగా క్రైస్తవ్యానికి. వాళ్ళు కూడా ఒకే కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే. అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళైనా ఒకే కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళే. అందరు అన్నదమ్ముళ్ళే, అక్క చెల్లెళ్ళే. చాలామందికి ఈ రహస్యం తెలియట్లా. పైకి మాత్రం బాగా మాట్లాడతారు, లోపల మాత్రం ఏందో క్రోధం ఉంచుకుంటారు, క్రోధాన్ని నింపుకుంటారు, కోపాన్ని నింపుకుంటారు, ద్వేషాన్ని నింపుకుంటారు, అసహ్యత, అసూయ, వెలివేయటము, నీచంగా చూడటం, మాట్లాడటం, ఇలాంటివి నింపుకుంటారు. కుళ్ళిపోయినటువంటి పండు లేకపోతే కాయ తప్పకుండా రాలిపోయిద్ది. చెట్టు దాని ఉంచు కాదు, నీతి దాని ఉంచు కాదు, న్యాయం దాని ఉంచు కాదు, సత్యం దాని ఉంచు కాదు. సత్యాన్ని ప్రకటించండి, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి పిల్లరా. యెషయా గ్రంథం 43:1-5 చెబుతా ఉంది, అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు యెహోవా ఇలాగు సెలవిస్తా ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడగు యెహోవా, నిన్ను నిర్మించినటువంటి వాడు ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, నేడు నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. వావ్, అద్భుతమైన మాటలు కదండి. ఫియర్ నాట్, ఫర్ ఐ హ్యావ్ రిడీమ్డ్ ది, ఐ హ్యావ్ కాల్డ్ ది బై దై నేమ్, thou art mine. నీవు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. భయపడొద్దు, అధైర్యపడొద్దు, మనుషులను చూసి భయపడొద్దు, క్రూరులను చూసి, నీచులను చూసి, అన్యాయస్తులు ఎంతోమంది భూమి మీద ఉన్నారు కదా, భయం వస్తుంది కొంతమందికి. భయపడొద్దు పిల్లారా, అన్యాయస్తులు ఎంతోమంది భూమి మీద ఉన్నా భయపడొద్దు. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇశ్రాయేలు విడిచిపెట్టలేదు. యాకోబుని, ఒంటరి అయినటువంటి యాకోబుని లక్షల కొలది మనుషులుగా చేసాడండి. ప్రైజ్ ది లార్డ్. ఒంటరిగా బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, ఈ స్థలాన్ని నీకు ఇస్తాను, నువ్వు పండుకున్న స్థలం అని అన్నాడు. అదే స్థలంలోకి వెళ్ళి పనుకున్నాడు. దేవుడు చేసిన వాగ్దానం, తన యొక్క తాతతో చేసిన వాగ్దానం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు విడిచిపెట్టడు, నిన్ను విడిచిపెట్టడు పిల్లగా. నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును, సేబాను ఇచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు
ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచు ఉన్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను. పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ thee. I will bring thy seed from the east and gather thee from the west. Praise the Lord. భయపడొద్దని చెబుతా ఉన్నాడు పిల్లారా దేవుడు, భయపడొద్దని చెబుతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 2 జన్మాల గురించి, జన్మ దినోత్సవాల గురించి మనం వింటూ ఉంటాం. అదే ఆదికాండం 40వ అధ్యాయం 19 నుండి 23 వరకు. ఫరో యొక్క జన్మ దినోత్సవ దినం నాడు విందు చేసుకొని భోజనం అందించేటువంటి అతనికి యోసేపు చెప్పినట్లుగా, కళ అర్థం చెప్పినట్లుగా అతన్ని చంపేసేసాడు. అలాగనే ఇంకొక జన్మ దినోత్సవాన్ని గురించి మాట్లాడతాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 6 నుండి 13 వరకు. ఇక్కడ హేరోదు యోహాను యొక్క తల నరికించాడు. తన యొక్క ఉంచుకున్న భార్య కూతురిని సంతోషపెట్టడానికి, తన తమ్ముడి యొక్క భార్య. ఇట్లా ఉంటారు కొంతమంది. జన్మదినోత్సవ దినం నాడు మంచి చేయాలి కానీ మేలు చేయాలి. కొంతమంది బట్టలు పంచుతారు, ఆహారం పంచుతారు. ఒక అతనైతే తన కుమార్తెకు వివాహ దినం నాడు ఖర్చు పెట్టి, ఆ ఖర్చు అదంతా డబ్బంతా వేస్ట్ ఎందుకని ఎంతోమంది పేదలకు ఇల్లు కట్టించాడు. కొంతమంది అయితే బట్టలు పంచుతారు, అన్నం పంచుతారు, అన్నం పెడతారు, బట్టలు పెడతారు. ఇవ్వటమే, అది కూడా ఏదో ఒకటి సందర్భం, బర్త్డే అని, వివాహ దినోత్సవం అని, ఇంకా శుభకార్యాలని, ఇట్లాంటప్పుడు. హల్లెలూయా. సో పిల్లారా, మనుషులు బాధ పెట్టడం, చంపటం, నరకటం, కొట్టడం కాదు మనం చేయాల్సింది. చాలామంది అలా చేస్తున్నారు, మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని. మత ఛాదస్తువాదులు ఎంతోమంది ఉన్నారు. కుల ప్రస్తావన తీసుకొని వచ్చి నరుక్కొని చంపుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కులం మనల్ని బ్రతికించదు, మతం మనల్ని బ్రతికించదు, మతం మంచి మార్గం నడిపించదు, సత్యంలోనికి నడిపించదు. కులం మనల్ని ఏమాత్రం కూడా నీతిమంతులుగా చేయదు. హల్లెలూయా. వాళ్ళ కులం రక్షించదు వాళ్ళని, వాళ్ళ మతం రక్షించదు వాళ్ళని. మనిషిని మనిషే రక్షించాలి. హల్లెలూయా. దేవుడు రక్షించాలి. మత ఛాదస్తవాదం నుండి, కుల మతాలకి దూరంగా ఉండండి పిల్లారా. కుల మతాల యొక్క ఘర్షణలకు దూరంగా ఉండండి. మీ జన్మ అనేది దేవుని వలన. దేవుడు మీరు పుట్టించాడు, దేవుడు మీరు బ్రతికిస్తూ ఉంటాడు, దేవుడు దీర్ఘాయుష్ని ఇస్తున్నాడు, దేవుడు సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు. దేవుడు దీర్ఘాయుష్ని ఇవ్వటం మాత్రమే కాదు కానీ మన దినాలు, మన సంవత్సరాన్ని ఆనందభరితంగా చేస్తున్నాడు. అలాంటి దేవునికి మన జీవితాన్ని ఇవ్వాలి. అలాంటి సత్య దేవుళ్ళలో మనం ఉండాలి. సత్యమును ప్రకటించడానికే మనం బ్రతకాలి. ఈ భూమి మీద నీతి కోసం బ్రతకాలి, పరిశుద్ధత కోసం బ్రతకాలి. అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. మన జన్మ దినోత్సవాలు ఇలా గడుపుకుందాం కాక, దేవుని కొరకు బ్రతుకుదాం కాక. మనం పుట్టినందుకు ఎంతోమంది సంతోషిస్తారు అన్నటువంటి వాక్యం ఉంది చూశారు. సంతోషించను ఆయన జన్మించినందుకు. దేవుని ప్రార్థన చేసుకుందాం. దేవునికి జీవితాన్ని తప్పులేదా, ఆనందభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవునికి వారి జీవితాన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం సమయం కొరకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే తండ్రి, మేము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా మమ్మల్ని బలపరిచాడు, ఆ జీవితాలను బలపరిచాడు. సత్యము ద్వారా ప్రభువా మేము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా, దేవా సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా మమ్మల్ని దీవించాడు. సత్యాన్ని ప్రకటించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు భూమి మీద కూర్చోవాలని సెలవిచ్చావు. మా జీవితాన్ని, మా కుటుంబాన్ని కనిపిస్తూ ఉన్నావు. నీవి ఆశీర్వదించమని బలపరచమని, మహిమ ఘనత ప్రభావాన్ని నీకే చెల్లిస్తూ ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినం ఎంతమంది అయితే ప్రభువా అక్రమంలో, అన్యాయంలో, మోసంలో, దగాలు ఉన్నారు, అట్టి వారందరితో మాట్లాడి మారు మనసు, రక్షణ, పాపక్షమాపణపై ఇచ్చేమని, సర్వసత్యములోనికి నడిపించమని, దీవించమని, మహి పొందమని, ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమె తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకి సదాకాల ప్రభురాత్మ తోడై ఉండి నడిపించును గాక. ఆమె క్రైస్తవ అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకు తోడై నడిపించును గాక.
రేపటి దినం సాయంత్రం 7:30 గంటలకి దేవుని చిత్తంలో మనం కలుసుకుందాం. ఒక్కోసారి నేను టైం చెబుతున్నాను కానీ కుదరట్లేదు, కొంచెం ఎక్కువ అవుతుంది టైము, కొన్ని మీటింగ్లు బట్టి, కొన్ని కార్యాలను బట్టి. ఎనీహౌ పిల్లారా, నేను తప్పక మీ మధ్యలోనికి వస్తాను ఏదో ఒక టైంలో, మీకు ఇంటిమేషన్ వస్తుంది. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్లోకి వెళ్ళండి, జాన్ సమీల్ ముక్కాల్ అని టైప్ చేస్తే దేవుడు అనేకమైన వాక్యాల ద్వారా మనతో మాట్లాడతాడు. అక్కడ అనేకమైనటువంటి దేవుని యొక్క వాక్యం గురించిన వర్తమానాలు. థ్యాంక్ యూ జీసస్. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ soon tomorrow by 7:30 p.m. Indian time. Until then, take care. God bless you all. Praise God.